తాజా 30 జీవితం అన్నాక గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. అలాగే లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది, కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది. ఇవన్నీ సర్వసాధారణమని సమంత చెప్తోంది. డబ్బు సంపాదించినంత మాత్రాన జీవితంలో ఆనందంగా ఉన్నట్లు కాదని అంటోంది. ఏం మాయ చేసేవే సినిమా విడుదలై ఈ రోజుతో 7 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమాతోనే సమంత వెండితెరపై తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని ఆమె ఒక్కసారి తిరగేసింది. ట్విట్టర్లో 7 ఏళ్ల ప్రయాణంపై ఒక మెసేజ్ను పోస్ట్ చేసింది. ఈ మెసేజ్ సారాంశాన్ని ఇప్పుడు చూద్దాం. నా సినిమా జర్నీకి ఏం మాయ చేసేవే సినిమాకు 7 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నా ఎక్స్పీరియన్సెస్ను మీతో పంచుకుంటున్నాను. ఈ 7 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఫెయిల్యూర్లు వచ్చాయి, సక్సెస్లు వచ్చాయి, బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అన్నింటినీ ఫేస్ చేశాను. నేను విజయాలు సాధిస్తున్నానంటే దాని అర్థం సంతోషంగా ఉన్నానని కాదు. ఆనందంగా ఉండటం అంత సులభం కాదు. గడిచిన 7 ఏళ్లలో ఎన్నో నేర్చుకున్నాను. ప్రతిరోజు షూటింగ్ లేనంత మాత్రాన నేను ఫెయిల్యూర్ అయినట్లు కాదు. సోషల్ మీడియాలో నాపై రకరకాల వార్తలు వస్తుంటాయి, కామెంట్లు చేస్తున్నారు. నా గురించి కామెంట్లు చేయడానికి సమయం వృధా చేయొద్దు. ఒక సమస్య వచ్చినంత మాత్రాన నాకేం హార్ట్ అటాక్ రాదు. ఎందుకంటే ప్రతి విషయానికి తర్వాత అనే పాయింట్ ఒకటి ఉంటుంది. మీరు గెలవాలనుకున్నప్పుడు మీతో పాటు ఉన్నవారిని కూడా మీ గెలుపులో భాగస్వాములను చేయాలి. అప్పుడే చేసే పనికి నిండుదనం ఉంటుంది. నేను చెబుతున్నది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. జీవితంలో పేరు ప్రతిష్టలు, డబ్బు, విజయాలు దక్కినంత మాత్రాన సంతోషంగా ఉన్నట్లు కాదు. 7 ఏళ్ల ప్రయాణంలో నాకు సినిమా వల్ల కలిగిన గొప్ప లాభం ఏంటంటే నన్ను ఎంతగానో ఇష్టపడే వ్యక్తులు దొరకడం, అలాగే అభిమానుల ప్రేమ దక్కడం అని సమంత తన ట్వీట్లో తెలిపింది.